హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఎరుబండి బ్లాగ్స్. ఈరోజైతే చిన్న మినీ హార్వెస్ట్ అండి. అలాగే నాతో పాటు మా మిల్కీ కూడా తిరుగుతుంది అనమాట. అంటే కొంచెం ఉన్నాయండి హార్వెస్ట్, పెద్దగా ఏం లేవులే. కానీ ఇదిగోండి వంగ చెట్టు అనమాట. ఇది కొత్త మొక్క బాగా పడిందండి, గుత్తులుగా పడిందనమాట. పడడం కూడా సరే చూపిస్తున్నాను అనమాట. అది చిన్న బకెట్లోనే పెట్టానండి నేను, పెద్ద కుండీలు కూడా ఏం కాదు, చిన్న బకెట్ అనమాట. ఇదిగోండి నేను కోస్తుండే, ఇంకా మా మిల్కీ కూడా తిరుగుతూ ఉందన్నమాట నాతో పాటు. బుట్టలో ఇంకా వేయలేదేంటి వంకాయలని చూస్తుంది. వంకాయ కోసేయంగానే మంచి వంకాయ చూసి పట్టుకెళ్ళిపోద్దండి అది. ఇంకా ఈ కోస్తున్నాను అనమాట. అలాగే పక్కన చిన్న కుండీలో మిరపనారు పోసుకున్నానండి. ఎప్పటికప్పుడు ఇంకా నేను పెద్దగా బయట నుంచి మొక్క నారులు కొని ఏం పెట్టనండి, ఇంట్లోయే ఇంకా తోటకూర కానీ ఏదైనా అలా పోసుకుంటూ ఉంటాను అనమాట. అలాగే 2 మల్లెపూలు కూడా వచ్చినాయి. ఇంకా ఏమేమి ఉంటాయి కోస్తూ ఉన్నాను అనమాట. కోసుకుంటానే ఇంకా మొక్కల్ని చూసుకుంటూ ఉంటానండి. ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయా ఏంటి అని చెప్పి ఉంటే కనుక అక్కడే తీసేస్తూ ఉంటా. ఇది కూడా చిన్న కాకరపాదండి, అది కూడా బకెట్లోనే పెట్టాను అనమాట. ఇప్పుడే స్టార్టింగ్ ఫస్ట్ కాయ అనమాట అది. తర్వాత ఇగోండి ఇంకా పిందెలు ఈసారి అయితే 10-15 కాయల దాకా పిందెలు ఉన్నాయండి, పడినాయి బాగానే. ఇదిగోండి ఇది మిరపనారు అనమాట. ఒక 10 days అయినట్టుంది నేను పోసి, వచ్చింది బాగానే. సరే తర్వాత కొంచెం పెద్ద అయ్యాక పీకి పెడదాంలే అని చూస్తున్నాను అనమాట. అలాగే గోంగూర కూడా మామూలు మనం గోంగూర కొనుక్కుంటాం కదండి, కొన్నప్పుడే ఎర్ర గోంగూర వస్తే బాగుందనిపించి నాకు ఆ చెట్లు నాటాను అనమాట. ఒక 2 days వాటర్లో ఉంచి అవి కూడా బాగానే పాతుకున్నాయి. ఇంకా ఇదైతే స్వీట్ లెమన్ అండి. ఇది ఇంకా నిత్యం కాస్తూనే ఉంటుందండి. ప్రతి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఒక మొక్క పెట్టుకుంటే మంచిదన్నమాట. ప్లస్ అది మనం పొద్దుటే పరగడుపున అలా కోసుకుని తింటే బాగుంటుంది అనమాట. షుగర్ అది ఉన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుద్ది. ఆ మొక్క పెంచడం కూడా మనం దానికి పెద్ద పని చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. కాస్త వాటర్ వేస్తే చాలు, ఇంకంతకంటే పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు మొక్కకి. అది కూడా నేను చిన్న కుండీలోనేనండి పెట్టింది. అది కూడా నేను కోసుకున్నాను. ఇంకా 15-20 కాయల దాకా ఉన్నాయన్నమాట. సరే ఇంకా మళ్ళీ ఇంకో రోజు కోసుకుందాం, అన్నీ ఒకే రోజు ఎందుకులే అని చెప్పి నేను 4 కోసుకున్నాను ఈరోజు, బాగా తయారైనవి. తర్వాత ఇంకా యువతలు కూడా ఇంకో ఈ బచ్చల కూర అండి, ఇది చిన్న వాటర్ టబ్బులో పెట్టాను. అలాగే ఇది పుదీనా అనమాట. చిన్న కుండీలేనండి. అది కూడా మీరు చూడండి, వాటర్ బాటిల్ది పైది మూత అనమాట అది. తర్వాత ఇక్కడ ఇంకా వంగ చెట్లు ఉంటే అవి కూడా కోసుకుంటున్నానండి. ఏంటంటే మనం కోసుకునేటప్పుడు కొంచెం చీడపేడ ఏమన్నా ఉన్నాయని చెప్పి చూసుకుంటే మనం వచ్చిన ఆకు తుంపేసాం అనుకోండి, ఇంకా మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే అవి బాగా గమనించుకుంటూ ఉంటానండి. వంగ చెట్టు కాయ కోయటంతో పాటు ఆకులన్నీ అబ్జర్వ్ చేసుకుంటా ఒకసారి. ఇదిగోండి ఇది కూడా ఇలా గుత్తులుగా పడుద్ది. ఇంకా ఎక్కువ కూడా పెట్టనండి, నేను ఒక 3-4 కుండీలు పెట్టుకుంటాను, మాకు సరిపోతూ ఉంటుంది అనమాట దాని తర్వాత ఒకటి. కాకపోతే మనం రోజు ఒక అరగంట గంట అయితే ఆ మొక్కల్ని కొంచెం చూసుకుంటూ ఉండాలండి. అలాగే ఇదిగోండి జామ చెట్టు, ఇది కూడా పెయింట్ బకెట్లో పెట్టాను. ఇదైతే నాకు ఇయర్లో 3-4 times ఒక 5 కాయనివ్వండి 6 కాయనివ్వండి కాయలు అయితే ఇస్తూనే ఉంటుంది అనమాట. ఈసారి అయితే కొంచెం బాగా ఎక్కువ పడిందండి, ఒక 10-15 పిందెల దాకా పడింది. చూద్దాం ఎన్ని ఇస్తుందో. అలాగే ఇంకా పక్కన ఈ సైడ్ కూడా చిన్న క్రాటన్స్, కనకాంబరాలు అలా పెట్టుకుని. ఇదిగోండి తోటకూర చూసారా, ఇలా చెట్టు బాగా ముదురుగా అయిపోయిన తర్వాత ఉంచేస్తాను. ఆ గింజలే మళ్ళీ నేను ఒక కుండీలో వేస్తే మళ్ళీ నాకు తోటకూర రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఒక వంగ చెట్టు ఉందండి. ఇంకా ఇది అయిపోయిందండి, బాగా ముదిరిపోయింది, ఇంకా తీసేద్దాంలే అనుకుంటున్నా. 2 ఉన్నాయి ఇవాళ. తెల్ల వంకాయ అనమాట ఇది. ఇంకా ఇలా చిన్న హార్వెస్ట్ అండి, పెద్దదేం కాదు, మాకు సరిపోతాయి. అలాగే ఇదిగోండి ఈ శంకుపూలు ఇవన్నీ ఉన్నాయన్నమాట, ముద్ద ఒంట్రెక్క.
ఇదిగో మా మిల్కిని తిట్టానని చెప్పి వెళ్ళి గేట్ దగ్గర కూర్చుందనమాట. వంకాయ పట్టుకుపోతుండే తిట్టానని. ఇంకా మళ్ళీ నేను పిలిచే వరకు ఇంకా నా దగ్గరికి రాదండి, వెళ్ళి అక్కడే కూర్చుంటుంది అనమాట. ఇంకా ఇలా అందరం ప్రతి ఒక్కళ్ళం కొంచెం కొంచెం, అంటే ఎక్కువ అని కాదు, కొద్ది కొద్దిగా పండించుకోవచ్చండి. మిల్కీ అదిగోండి, నేను పిలుస్తానని చూస్తూ ఉంటుంది అనమాట. అదిగోండి, ఎప్పుడు పిలిచాను కదా ఇంకా వచ్చేస్తుంది అనమాట. అది చూసారా, స్వీట్ లెమన్ ఇస్తే తీసుకోలేదనమాట. అదే వంకాయ ఇస్తే తీసుకుని వెళ్ళిపోయి చక్కగా ముక్కలు ముక్కలు కొరికేసి పెట్టుద్ది అనమాట. ఇంకా మళ్ళీ నా వెనక్కి వచ్చి తిరుగుతుందండి అట్ట. ఇంకెక్కడ మందార పూలు కూడా ఉంటే కోసుకుంటున్నాను అనమాట. నాకు ఇంట్లోకి పూజకి వాటికి మా వారికి సరిపోతాయండి, బయట నుంచి నేను పూలు కొన్ను. ఇవ్వండి, ఇక్కడ కూడా ఇంకా సింక్ పూలు ఉన్నాయి అన్నమాట. అవి కూడా కోసుకుంటున్నా, వైట్ సింక్ పూలు అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.